శ్రీకాకుళం జిల్లా అంపోలు జైలులో సిదిరి అప్పలరాజుతో వైసీపీ అధినేత జగన్ ములాఖత్ రద్దయింది. జైలు నిబంధనల ప్రకారం నిర్ణీత సమయానికి ఆయన చేరుకోకపోవడంతో అధికారులు రద్దు చేసినట్లు సమాచారం. ఈ క్రమంలో సిదిరి అప్పలరాజు భార్య, కొడుకును జైలు బయట జగన్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పొరపాటున వెహికల్ యాక్సిడెంట్ జరిగితే కుట్రపూరితంగా హత్య కేసుగా మార్చారని వైసీపీ చీఫ్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. శ్రీకాకుళం జిల్లా అంపోలు జైలులో ఉన్న సిదిరి అప్పలరాజుని పరామర్శించేందుకు వెళ్లిన ఆయన మీడియాతో మాట్లాడారు. గవర్నమెంట్లోని వారు కొంతమంది పోలీసులు మాఫియా నడిపిస్తున్నారని ఆరోపించారు. అప్పలరాజు కుటుంబాన్ని ఇరికించారని, కక్ష సాధింపుకి పాల్పడుతున్నారని ఫైర్ అయ్యారు జగన్మోహన్ రెడ్డి. స్టాన్ఫోర్డ్ లో సీట్ తెచ్చుకోవాలా, సొంత కష్టం మీద కష్టపడి చదివి డాక్టర్ అయినాడు. ఎండి కూడా చేశాడు, పోస్ట్ గ్రాడ్యుయేట్ కూడా, ఎండి కూడా చదివినాడు. చదివి ఒక మంచి డాక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు. తర్వాత నేను టికెట్ వైఎస్ఆర్సీపీ తరఫున టికెట్ ఇస్తే ప్రజల ఆశీర్వాదాలతో ఎమ్మెల్యేగా అయ్యాడు. దాని తర్వాత మన పార్టీలో మంత్రిగా కూడా పనిచేశాడు. అంటే ఒక బీసీ నాయకుడు, ఒక అతి సామాన్యమైన కుటుంబం నుంచి వచ్చి కష్టపడి చదివి మంచి డాక్టర్ గా పేరు తెచ్చుకొని ఒక ఎమ్మెల్యే అయి, ఒక మంత్రి అయి, ఒక బీసీ నాయకుడిగా తాను ఎదిగితే అలాంటి మనిషిని ఫినిష్ చేయడం కోసం, క్యారెక్టర్ అసాసినేట్ చేయడం కోసం ఒక తప్పుడు కేసును, ఒక యాక్సిడెంట్ ను ఒక కుట్రగాను, ఒక హత్యగాను దాన్ని వక్రీకరించి మలచి తన కెరీర్ ను నాశనం చేయాలని, తన క్యారెక్టర్ ను అసాసినేట్ చేయాలని, అప్పలరాజును నాశనం చేయాలి అని చెప్పి ఇంత దుర్మార్గపు ఆలోచన, ఆ దుర్మార్గపు ఆలోచన చేసే దాంట్లో కూడా కనీసం ఈ 18 ఏళ్ల పిల్లాడు, ఈ పిల్లోడి జీవితం నాశనం అవుతుందని కూడా కనీసం చంద్రబాబు నాయుడు ఆలోచన చేయడం లేదంటే నిజంగా అడుగుతా ఉన్నా. 80 ఏళ్ల వయసు వస్తా ఉంది చంద్రబాబు నాయుడు. మనిషి అన్నం తింటున్నాడా, గడ్డి తింటున్నాడా అని అడుగుతా ఉన్నా. అప్పలరాజు అనే వ్యక్తి మనిషివా రాక్షసుడివా అంటూ సీఎం చంద్రబాబుపై జగన్మోహన్ రెడ్డి విరుచుకుపడ్డారు. మనిషి అనేవాడికి మనసుండాలని, ఏ సంఘటనైనా వదలకూడదని అన్నారు. ట్విస్ట్ చేసి ఎవరినైనా నాశనం చేయాలనే దుర్మార్గపు ఆలోచనలు చేస్తారా అంటూ ప్రశ్నించారు. విషపు విత్తనాలు నాటితే రేపు అవే చెట్లుగా మారతాయని గుర్తుంచుకోవాలని హితవు పలికారు. మంత్రిని చంపి కులాల చిచ్చు రేపాలని చూస్తారా అని మండిపడ్డారు. టీడీపీ నేతలు యాక్సిడెంట్లు చేసినప్పుడు హత్య కేసులు పెట్టారా అని ప్రశ్నించారు జగన్. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తా ఉన్నారు, దీన్ని రాజకీయం చేసి చెడగొట్టి వాళ్ళకి జరిగే మంచి కూడా జరగకోకుండా రాజకీయంగా ఒక యాదవ్ మంత్రిని ఇంటికి పంపించి ఓ యాదవ్ను అప్పలరాజు అంటే ఓ మసగాడు, ఈ పిల్లడు 15 ఏళ్ళ పిల్లడు కుట్ర చేసినాడంట, హత్య చేసినాడంట అని ర్యాలీలు. నిజంగా నేను అడుగుతా ఉన్నా, ఇదే చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, నీకు మనిషిగా రాక్షసుడిగా అన్నది ఒకసారి నువ్వు ఆలోచన చేసుకోవాలా అని చెప్పి చంద్రబాబు నాయుడు గట్టిగా నిలదీస్తూ అడుగుతా ఉన్నా. ఎందుకంటే ఒక మనిషి అనేవాడికి మనసు ఉండాలి. దిస్ ఇస్ బియాండ్ రిపేర్. అంటే ఒక ఏ ఇన్సిడెంట్ అయినా కానీ వదలకూడదు, దాన్ని ట్విస్ట్ చేయాలా, వక్రీకరించాలా, ఎవరినైనా నాశనం చేయాలా, నీ రాజకీయ అవసరాల కోసమైనా ఆలోచన చేయడం దుర్మార్గం అనిపించడం లేదా మీకు? అబ్సల్యూట్లీ డిస్గ్రేస్ఫుల్. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తా ఉన్నారు, దీన్ని రాజకీయం చేసి చెడగొట్టి వైఎస్